స్మారక దినోత్సవం సందర్భంగా 2025 అక్టోబర్ 21న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతి ఐపీఎస్ గారు సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించి అమరుల స్మరణార్థం 2 నిమిషాల మౌనం పాటించారు. సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ గారు దేశవ్యాప్తంగా విధి నిర్వర్తనలో వీరమరణం పొందిన 191 మంది పోలీస్ సిబ్బంది పేర్లను ప్రకటించారు. పోలీస్ స్మారక వారోత్సవాల సందర్భంగా సైబరాబాద్ పోలీసులు విద్యార్థుల కోసం ఆన్లైన్ ఓపెన్ హౌస్లు, పోలీస్ సిబ్బందికి వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది వ్యాసరచన పోటీలు కార్యస్థలంలో లింగ వివక్ష, పీసీ నుండి ఏఎస్ఐ, ఏఆర్ఎస్ఐ వరకు మరియు గ్రౌండ్ లెవెల్ పోలీసింగ్ బలోపేతం, ఎస్ఐ నుండి ఉన్నతాధికారుల వరకు వంటి అంశాలపై జరుగుతాయి. విజేతలకు బహుమతులు ప్రదానం చేయబడతాయి. విద్యార్థుల విభాగంలో మాదక ద్రవ్యాల ముప్పు నిరోధంలో పోలీస్ పాత్ర మరియు విద్యార్థులు మాదక ద్రవ్యాల నుండి దూరంగా ఉండే మార్గాలు అనే అంశంపై వ్యాస పోటీలు జరుగుతాయి. ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతులు మరియు స్మారక చిహ్నాలు అందజేయబడతాయి. గతంలో సేవలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని గౌరవిస్తూ రోల్ కాల్ ఆఫ్ ఆనర్ నిర్వహించబడుతుంది. అనంతరం కమిషనర్ అవినాష్ మోహంతి గారు అమరుల కుటుంబ సభ్యులైన ఎస్ఐ కె హనుమంతరెడ్డి, కానిస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మడ్ కానిస్టేబుల్ ఈశ్వర్రావు కుటుంబాలకు శాలులు అందజేసి వారి సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఐపీఎస్, బాలానగర్ డీసీపీ కె సురేష్ కుమార్ ఐపీఎస్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ఐపీఎస్, రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్, శంషాబాద్ డీసీపీ బి రాజేష్, డీసీపీ ఎస్బీ బి సాయిశ్రీ, డీసీపీ క్రైమ్స్ ఏ ముత్యం రెడ్డి, మహిళా అండ్ శిశు భద్రత డీసీపీ సృజనా కర్ణం, మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్, మాదాపూర్ ఎస్ఓటీ డీసీపీ శోభన్ కుమార్, సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఏడీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఏఎస్, ఆర్ఎస్ఎస్ఐస్, మంత్రిత్వ శాఖ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. Last post.